న్యూస్ పాతకట్టకే పైపై పూత పూశారు. కోట్ల రూపాయల జనం సొమ్మును దిగమింగారు. మళ్లీ ఇప్పుడు వాన కురిసింది. యథావిధిగా గండిపడింది. రైతులకు ఉపయోగపడాల్సిన నీరు వృధా అయిపోయింది. వరంగల్ జిల్లా గుండ్లవాగు కట్టకు తూతూ మంత్రపు మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ గండి పడుతుందో, ఎంతమంది మునిగిపోతారో అని బిక్కుబిక్కుమంటున్నారు ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలు. అడిగేవాళ్లు లేరు. ఏం మట్టి వాడారు, ఎలా కట్టారని పట్టించుకున్న వాళ్లు లేరు. అంతా కాంట్రాక్టర్ ఇష్టారాధ్యం. పోసిందే మట్టి, చేసిందే పని. గోవిందరావుపేట మండలం కర్లపల్లి దగ్గర గుండ్లవాగు ప్రాజెక్టును కట్టిన తీరిది. దాని పర్యవసానాన్ని ఏటా ఇక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు. వాన కురిస్తే గండి పట్టమన్నది ఇక్కడ సాధారణమైపోయింది. మొన్నటి వర్షాలకు మళ్లీ కట్ట తెగింది. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అప్పుడు స్పెషల్ క్లాస్ 1 కాంట్రాక్టర్ కు ఈ ప్రాజెక్టు పని దక్కింది. అలా నిర్మాణం పూర్తయిందో లేదో ఇలా 2006లో ప్రాజెక్టు గండి పడింది. పరిహారంగా ఆ కాంట్రాక్టర్ నుంచి 2.5 కోట్ల రూపాయలు రికవరీ చేసింది ప్రభుత్వం. తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. గండ్లు పడుతూనే ఉన్నాయి. అసలు కట్ట నిర్మాణం నుంచి గండ్లు పూడ్చడం వరకు మొత్తం నాసిరకం మట్టినే వాడారని, హైదరాబాద్ స్థాయిలోనే ఇందుకు ఆమోదముద్ర పడిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ ఎంత ఘోరంగా తయారవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక నాయకులు. ఈ ప్రాజెక్టు ఒక విధంగా జలయజ్ఞం కాదు, ఒక విధంగా ధనయజ్ఞంగా మారింది. ఇదివరకే విధంగా దివాలా తీయించే పరిస్థితులు ఈ పాలక వర్గాలు, గతనాటి పాలక వర్గం, నేడు అధికారం మీద ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేస్తున్నది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఇప్పుడు తాత్కాలికంగా ఈ సంవత్సరం వర్షాకాలం పోయేంత వరకు కట్ట గన్ను వరకు ఉంటాను చూడాల్సిన బాధ్యత ఉంటుంది. నాణ్యత లేని పనులు ఇప్పుడు జనం ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఎప్పుడు గండి పడుతుందో, నీళ్లు ఓళ్ల మీద పడతాయోనని హడలిపోతున్నారు స్థానికులు. తాజాగా పడ్డ గండిని సీరియస్ గా తీసుకున్న అధికార యంత్రాంగం దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా అవకతవకలు వాస్తవమేనని తేల్చింది. ప్రభుత్వం కాంట్రాక్టులు ఆ పని మీద చిత్తశుద్ధి చూపించట్లేదు. నాసిరకం పనులు చేస్తూ ఉండరు. ప్రజలకు బాధ్యత వహించేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు. ఎంపీలు సందర్శించడం, ఎమ్మెల్యేలు సందర్శించడం ఎంతో సంతోషకరమే. ప్రజల్ని పట్టించుకోవాల్సిందే. అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి డబ్బులు కేటాయించడం, తిరిగి మళ్ళీ చేయడం అనేటువంటిది దానికి ఒక సొల్యూషన్ని, పరిష్కార మార్గాన్ని వెతికి అట్లా రకంగా పకడ్బందీగా పనులు చేయించాలి. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నారు టీఎస్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు. ఏం చేసైనా తమకు భరోసా కల్పించమంటున్నారు స్థానికులు.